నాకు అమూల్యకి ఖచ్చితంగా విడాకులు కావాల్సిందే. మీకేమైనా డౌట్ ఉంటే ఐశ్వర్యకి ఫోన్ చేసి అడగండి. తనకి మా గురించి మొత్తం తెలుసు. ఏం మాట్లాడుతున్నావు జంబో? అమ్మకి పార్దుకి విడాకులేంటి? ఈ మహాతల్లి దగ్గరుండి ఇప్పిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నన్ను విడాకులు ఇప్పించమని అడిగారు. నో, వాళ్ళు విడిపోవడానికి వీల్లేదు. ఈ ప్రపోజల్ తెచ్చింది, నిర్ణయం తీసుకుంది నేను. మా ఇద్దరిది కాంట్రాక్ట్ మ్యారేజ్. కాంట్రాక్ట్ మ్యారేజా? అవును మాస్టర్. అసలేం జరిగిందంటే ఆ రోజు అదండి జరిగింది. ఎవరైనా సాయం అడిగితే మాట సాయం చేయొచ్చు, డబ్బు సాయం చేయొచ్చు, ఒకరిని చదివించొచ్చు, సరే ఆఖరికి పెళ్లి కూడా చేయొచ్చు. కానీ పార్థు గారు మాత్రం ఏ మగాడు చేయలేని డేర్ చేశారు. నన్ను పెళ్లి చేసుకుని నాకు జీవితం ఇవ్వాలని చూశారు మాస్టర్. ఎవరో ముక్కు మోహన్ తెలియని అమ్మాయి వచ్చి సాయం అడగగానే ఏ మగాడైనా ఆ అమ్మాయి మెళ్ళు 3 ముళ్ళు వేస్తాడా అండి? ఎవరూ ఆ పని చెయ్యరు మాస్టర్. కానీ పార్థు గారు చేశారు. కేవలం నా మీద జాలితో మా పిన్ని బారి నుండి నన్ను కాపాడడానికే ఆయన పనిచేశారు. మరప్పుడు నేనేం చేయాలండి? ఆయన నా కోసం అంత చేసినప్పుడు మా అగ్రిమెంట్ ప్రకారం న్యాయంగా ఆయనకు నేను విడాకులు ఇవ్వాలి కదా. మాస్టారు, మీరే చెప్పండి. అది సరేనమ్మా. ఆయన మీకు జీవితాన్ని ఇవ్వాలని ఆ రోజు పనిచేసి ఉండొచ్చు, కానీ మీరు ఆయన జీవితంలోకి వచ్చినాక చాలా మార్పులు జరిగాయమ్మా. అవును చెల్లమ్మ, నువ్వు వాడి జీవితంలోకి అడుగుపెట్టినాకే వాడిని మనిషిలా చూడగలుగుతున్నావు. లేకపోతే వాడు ఎప్పుడు ఏదో లోకంలో ఉండేవాడు. ఆ నిర్ణయానికి ఈ నిర్ణయానికి మధ్య 365 రోజులున్నాయమ్మా. ఈ 365 రోజుల్లో మీ ఇద్దరిలో ఎన్నో మార్పులు వచ్చినాయమ్మా. భూమిలో నాటిన చెట్టు చిగురిస్తుంది, పెద్దదై నీడనిస్తుంది. ఒక్కోసారి కాలానుగుణంగా ఆకుల్ని పోగొట్టుకుంటుంది, పువ్వుల్ని పోగొట్టుకుంటుంది, నీడ నిలువు పోగొట్టుకుంటుంది. కాని ఆ చెట్టు మాత్రం అలాగే ఉంటుంది, ఏ మార్పు ఉండదు. నేను కూడా అంతే మాస్టర్. చెల్లెమ్మా, నువ్వన్నావే అనుకో, వాడెవడమ్మా విడాకులు ఇవ్వడానికి? లేదు, వాడి చేత విడాకులు ఇవ్వనివ్వను. ఒక్కసారి ఆలోచించటమ్మా. లేదు మాస్టర్, ఆయన నుంచి నేను ఇప్పటి వరకు ఎన్నో ప్రయోజనాలు పొందాను. ఇంకా చాలు. లైఫ్ లో ఎలా ఉండాలి, ఫ్యూచర్ లో ఎలా ఉండాలి అనే దాంట్లో ఆయనకు కొంత స్పెసిఫిక్ ఒపీనియన్ ఉంది. దాంట్లో ఒకటి పెళ్లి చేసుకోకుండా ఉండడం. ఆయన్ని మనం ఎప్పటికీ డిస్టర్బ్ చేయకూడదు మాస్టర్. అమ్మా అమూల్య, ఒకసారి పైకి రామ్మా. వస్తున్నాను అత్తయ్య గారు. చెల్లెమ్మా, అవతల అత్తయ్య గారి పరిస్థితి తెలుసు కూడా. అది కాదన్నయ్య, ఇప్పుడెలాగో ఆషాఢ మాసంలో నేను వెళ్ళిపోతాను. ఆ తర్వాత పార్థు గారు ఎలాగో అలాగా సర్ది చెప్తారు. ప్లీజ్ అన్నయ్య,
నా గురించి మీరేం టెన్షన్ పడకండి. అమ్మా అమూల్య, అత్తయ్య గారు పిలుస్తున్నారు. నేను వెళ్ళొస్తాను. ఏంటి ఓ పక్క విడాకులు కావాలంటుంది, మళ్ళీ అత్తయ్యతోనేమో చాలా ప్రేమగా ఉంటుంది. నాకేం అర్థం కావట్లేదు. నాకింత చిరాకు ఎప్పుడూ కలగలేదు. జంబో జంబో ఆగు. జంబో 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 ఎక్కడికి జంబో? జంబో కార్లు వెళ్దాం పదా. నా కారు వద్దు, ఏమొద్దు, నేను ఇలాగే నడిచెళ్తా. నన్ను వదిలే. జంబో గారు రావుదయ్, కూర్చో. ఏంటండి పార్థు గారు, ఎక్కడో మనసు పెట్టినట్టున్నారు? అదేం లేదు దయ్, ముందు కూర్చో. పర్వాలేదు, నేను ఇప్పుడే అమ్మ దగ్గర నుంచి వస్తున్నాను. అమ్ము దగ్గర నుండా? అమ్ము అని ఇంత ఆప్యాయంగా పిలుస్తున్న మీరు అమ్మకి ఎట్లా విడాకులు ఇవ్వాలనిపిస్తుంది పార్థు గారు? అమ్మ నాకంతా చెప్పింది. మీరు ఏ పరిస్థితిలో అమ్మని పెళ్లి చేసుకున్నారో కూడా చెప్పింది. నిజంగా మీరు గ్రేట్ పార్థు గారు. ఏ మొగాడు వెయ్యని స్టెప్ ముందరికేసి మీరు అమ్మని పెళ్లి చేసుకున్నారంటే మామూలు విషయం కాదు. కానీ మీరిద్దరు బాగా అర్థం చేసుకున్నప్పుడు ఈ విడాకులేని పార్థు గారు. అమ్మ జీవితానికి మావిడాకులు కట్టిన మీరే ఇప్పుడు విడాకులిస్తే ఎలా పార్థు గారు? అమూల్య ఏమన్నది ఉదయ్? మీ స్థానాన్ని ఒక ఉన్నత స్థానంలో పెట్టింది. ఆయనకంటూ కొన్ని అభిప్రాయాలు పెట్టుకున్నారు. వాటిని బ్రేక్ చేసి ఆయన డిస్టర్బ్ చేయకూడదు. అందుకే విడాకులు ఇస్తున్నానని చెప్పింది పార్థు గారు. ఒక్కసారి ఆలోచించండి పార్థు గారు. విడాకులు తీసుకోవాలనుకున్న భావన మీకెప్పుడు పోతుందో తెలుసా? మీరు అమ్మని ప్రేమించినప్పుడు. మీరు మీ భార్యని ప్రేమించండి. ప్రేమ అనేది మీ ఆలోచనని మారుస్తుంది. మీరు ప్రేమలో పడ్డాక, ఆ ప్రేమ మీతో జర్నీ చేయడం మొదలుపెట్టాక అమ్మ మీకు ప్రేమ దేవతలాగా అనిపిస్తుంది. అప్పుడు మీరు అమ్మని వదలాలన్నా వదలలేరు. ఏంది పార్థు గారు, ఏం మాట్లాడరేంది? అమ్మ మీకు భార్య అయినాక ఒక భర్తగా మీ ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలు గుర్తు చేసుకోండి. మీకు తెలియకుండానే మీలో ప్రేమ పుడుతుంది. కొన్ని జరగవుతాయి. ఎందుకంటే శిల మీద చెక్కే వ్యక్తి మారచ్చు, శిల మారచ్చు. కానీ చెక్కిన ఉలి మాత్రం మారదు. అలాగే ఉంటుంది. అమూల్య అందరిలాంటి మనిషి కాదు. ప్లీజ్ పార్థు గారు, మీరు ఊలే. అమ్మకి జీవితాన్ని ఇచ్చారు, కాదనకండి. లేదోతాయ్, ఉల్లి అమూల్య
బండరాయి లాంటి నా గుండె మీద తనకి తెలియకుండానే ప్రేమ అక్షరాల్ని చెక్కింది. కానీ తను మాత్రం అలాగే ఉంది. నేను ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేకపోతున్నాను. నేను అమూల్యను ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. కానీ అమూల్య వైపు నుండి కొంచెం కూడా పాజిటివ్ రెస్పాన్స్ లేదు. ప్లీజ్ పార్థు గారు. లేదు దయ్, అమూల్య నా మీద కొండంత అభిమానం చూపిస్తుంది, కానీ ప్రేమ చూపించట్లేదు. అమూల్య నన్ను ప్రేమించదు, ప్రేమించలేదు కూడా. ఏంది పార్థు గారు అంతా నెగటివ్గా ఆలోచిస్తున్నారు? ప్రేమలో పడితే మీ స్టైలే మారిపోతుంది. మీరు అమ్మ విషయంలో చాలా కఠినమైన మనసుతో ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. పోనీ ఒక పని చేయండి, అమ్మని మీరు ప్రేమిస్తున్నట్టు ఒక లవ్ లెటర్ రాసి అమ్మకి ఇవ్వండి. అమ్మ రెస్పాన్స్ చూడండి. ఒక్కసారి ప్రయత్నించండి పార్థు గారు, ప్లీజ్. మీకు డెఫినెట్గా అమ్మ మీద ప్రేమ కలుగుతుంది. ప్లీజ్ పార్థు గారు, ఒక్కసారి ప్రయత్నించండి ప్లీజ్. గుండెల్లో ఈ భారం ఏమంటుందో, కన్నుల్లో ఈ శూన్యం ఏం చూస్తుందో, తన కలవరమేదో గుర్తించిందా, వెతికిన వెలుగేదో కనబడకుందా ఇప్పుడైనా, తనకేం కావాలో తెలిసేనా? ప్రేమలో పడితే మీ స్టైలే మారిపోతుంది, స్టైలే మారిపోతుంది, స్టైలే మారిపోతుంది, స్టైలే. అమ్మని మీరు ప్రేమిస్తున్నట్టు ఒక లవ్ లెటర్ రాసి అమ్మకి ఇవ్వండి, అమ్మకి ఇవ్వండి, అమ్మకి ఇవ్వండి, అమ్మకి ఇవ్వండి. ఏంటమూల్య ఇంత ఫాస్ట్గా ఒడియాలు పెట్టేస్తున్నావు? అవునమూల్య, ఇవేం ఒడియాలు? అత్తయ్యగారు, అవేమో సగ్గుబియ్యం ఒడియాలు, అవేమో మినప్పిండి ఒడియాలు, ఇవి బియ్యపిండి ఒడియాలు. అదిగో అక్కడున్నాయి చూసారా, ఆ పచ్చిమిరపకాయల్ని మజ్జిగలో నానపెట్టి అలా ఎండపెట్టిన తర్వాత నూనెలో వేయించుకుని తింటే చాలా బాగుంటాయి. ఆహా, ఏంటోనమ్మా, పెళ్లి కానప్పుడు మా అమ్మ వాళ్ళు పెడుతుంటే సరదాగా నేను కూడా పెట్టేదాన్ని. అలా పెట్టి ఎన్ని సంవత్సరాలైందో, మళ్ళీ ఇప్పుడు నువ్వు పెట్టిస్తున్నావు. అయినా ఇవన్నీ బయట కొనుక్కుంటే సరిపోతుంది కదమ్మా, ఎందుకింత కష్టపడ్డావు? అత్తయ్యగారు, ఇలాంటివి బయట కొంటే క్వాలిటీ ఉండవు, మన ఇంట్లో చేసుకోవడమే మంచిది. నేను మా ఊర్లో ఈ ఒడియాలు పెట్టడంలో స్పెషలిస్ట్ అత్తయ్యగారు. మా పిన్ని నాకు ఏం నేర్పించినా నేర్పించకపోయినా ఈ ఒడియాలు పెట్టడం మాత్రం బాగా నేర్పించింది. రే పార్దు, అక్కడ కూర్చొని ఏం రాస్తున్నావు? ఏదో వర్క్ చేసుకుంటున్నట్టున్నారు అత్తయ్యగారు. అవునమూల్య, నీకు సంబంధించిన వర్క్ చేస్తున్నాను. నీకు లవ్ లెటర్ రాద్దామని కూర్చున్నాను, కానీ ఎలా రాయాలో ఏ విధంగా రాయాలో అర్థం కావట్లేదు. నా లైఫ్లో ఇదే మొదటి ప్రేమ లేక, ఫస్ట్ లవ్ లెటర్.
ఇదే నా మొదటి ప్రేమ లేఖ రాశాను నీకు చెప్పలేక ఎదుటబడి మనసు తెలుపలేక తెలుపుటకు భాష చేత కాక తెలుపుటకు భాష చేత కాక ఇదే నా మొదటి ప్రేమ లేఖ రాశాను నీకు చెప్పలేక ఎదుటబడి మనసు తెలుపలేక తెలుపుటకు భాష చేత కాక తెలుపుటకు భాష చేత కాక మెరుపని పిలవాలంటే ఆ వెలుగు ఒక్క క్షణము పువ్వని పిలవాలంటే ఆ సొగసు ఒక్క దినము ఏ రీతిగా నిన్ను పిలవాలో తెలియదు నాకు ఏ రీతిగా నిన్ను పిలవాలో తెలియదు నాకు తెలిసింది ఒక్కటే నువ్వు నా ప్రాణమని ప్రేమ 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 పార్థు గారు నన్నేవైనా వచ్చి హెల్ప్ చేయమంటారా? వద్దులే అమూల్య, ఇట్స్ ఓకే. ప్రియమైన అమ్మోకి నువ్వు వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధగా అనిపించింది. ఆ బాధ ఏంటి అని ఆలోచిస్తే అర్థమైంది అది ప్రేమే అని. నా ప్రేమను నీకు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కావట్లేదు. అందుకే ఈ లెటర్ రాస్తున్నాను. నా అక్షరాల్లో ఉన్న భావాన్ని నువ్వు అర్థం చేసుకుంటావో లేదో నాకు తెలియదు. కానీ అమూల్య అనే 3 అక్షరాలు నా గుండెల నిండా నిండిపోయాయి అన్నది నిజం. ఈ లెటర్ చదివి నిన్ను అర్థం చేసుకుంటావని ఆశిస్తూ ఇట్లు పార్థు. అత్తయ్యగారు వడియాలు పెట్టడం పూర్తయిపోయింది. మొత్తానికి చీరలని వడియాలతో నింపేశావు అమూల్య. చాలా రోజుల తర్వాత వడియాలు పెట్టడం వల్ల నా నడుం పట్టేసిందమ్మా. అయ్యయ్యో, పాపం పార్థు గారు కష్టపడి ఏదో రాసుకున్నట్టున్నారు అత్తయ్య గారు. అయ్యో, ఆ పేపర్ వచ్చి ఇక్కడ పడినట్టుంది. మీ చేతిలో ఉన్న గిన్నె జారి పడిపోయేసరికి పెన్ను మొత్తం పేపర్ మీద పడిపోయినట్టుంది. ఒరే పార్థు, సారీరా, చూసుకోలేదు. పర్లేదు అత్తయ్య గారు. సరే, ఇవి మీరు తీసుకెళ్ళండి, నేను ఏదో ఒకటి చేస్తాను. అయ్యయ్యో, ఇదిగోండి. పార్థు గారు, ఇదంత ఇంపార్టెంట్ పేపరా? అది ఇంపార్టెంట్ పేపర్ అయ్యుంటుందిలేండి.
లేకపోతే అంత శ్రద్ధగా కూర్చుని రాయారు కదా. సరే, మీరు అలాగే ఉండండి. అసలు దీనికి ఏమైందో చూస్తాను. ఓకే, చూసారా పార్థు గారు, పిండి మొత్తం ఎలా పోయిందో? ఇప్పుడు ఈ పేపర్ ఇక్కడ పెట్టి ఆరేద్దాం. 1 గంట తర్వాత ఇది ఆరిపోతుంది. అప్పుడు ఈ పేపర్ని నేనే స్వయంగా మీ దగ్గరికి తీసుకొస్తాను. అలాగే అమూల్య. అమూల్య, ఈ లెటర్ తప్పకుండా నువ్వు చూడాలి. చూసి నా ప్రేమను అర్థం చేసుకుంటావనే అనుకుంటున్నాను. ఏంటి ఐశ్వర్య, అమ్మ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా చాలా సంతోషంగా పోయేవాడిని. కానీ ఇప్పుడు మాత్రం చాలా బాధగా పోవాల్సి వస్తుంది. పార్థు గారు అమ్మ ఇలా విడిపోతారని నేను కల్లో కూడా అనుకోలేదు. మనిద్దరం ఇప్పుడు అమ్మని కన్విన్స్ చేద్దాం, విడాకులు వద్దని చెప్దాం. మీ అమ్మ మనం చెప్తే వినే రకం కాదు దయ్. తన రీజన్స్ తనకుంటాయి. దీనికి ఒకటే రీజన్ ఐశ్వర్య, ఏదో ఉపకారం చేయడానికి భర్త అనే బంధానికి దూరంగా ఉండాలని విడాకులు కోరుకుంటుంది. ఉదయ్, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? అమ్మ ఏంటో నాకు బాగా తెలుసు. మంచి వాళ్ళు ఇలా డైవర్స్ కోరుకుంటున్నారు అంటే వాళ్ళ జీవితాన్ని మంచి మార్గం కోసం త్యాగం చేయడానికి కోరుకుంటారు. ఉదయ్, ఇలా బుకిష్గా మాట్లాడకు. అమూల్య నిన్నెప్పుడో రైల్వే ట్రాక్ దగ్గర కాపాడిందని అమూల్యకి లేనిపోనివి ఆపాదిస్తుంటావు. అమూల్య డైవర్స్ తీసుకోవడానికి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో నీకేమైనా తెలుసా? లేదు కదా? అయితే సైలెంట్గా పోనీ. అమూల్య నా ప్రేమను అర్థం చేసుకుంటుంది.